అన్న ఎట్లా సార్ ఈ మెరుపుదారని ఇప్పుడు గణపర్ ఎదుట ఈ మెరుపుదారని ఎలా చూస్తారో మీ డిమాండ్ లేదు అసలు. తెలంగాణ రాష్ట్రంలో మరి సగానికి పైగా జనాభా ఉన్నా మన తెలంగాణ రాష్ట్రంలో సగానికి పైగా జనాభా ఉన్నారు. వీళ్ళ వల్లనే బడ్జెట్ తయారైతుంది మన బీసీల వల్ల. 2023 ఎలక్షన్స్ అప్పుడు 42% రిజర్వేషన్ ఇస్తామని బూటకపు హామీలు చెప్పి మా ఓట్లు వేయించుకొని వీళ్ళు రూలింగ్ లోకి వచ్చి క్యాష్ సెన్సెస్ చేస్తామని చెప్పి అన్ని తప్పుడు లెక్కలు చూపించి ఈ రోజు వరకు బీసీ సప్లాన్ అమలు చేస్తామని ఆ రోజు చెప్పి ఈ రోజు వరకు బీసీ సప్లాన్ 10 సార్ల సెషన్లు అయిపోయినా కూడా ఇప్పటివరకు దీని గురించి మాట్లాడట్లేదు. 2023 నుంచి ఈ రోజు వరకు మరి మమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నారు వీళ్ళు? అట్లీస్ట్ క్లారిటీ ఇవ్వట్లేదు. మరి బీసీ సప్లాన్లు అమలు చేస్తే ఈ రోజు మనకి ఈ పరిస్థితి రాకపోతుండే. వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారం, వాళ్ళు ఇచ్చిన హామీ గురించే మేము మాట్లాడుతున్నాం. ఈ రోజు ఇక్కడ గన్పార్క్ లో ఇంత ధరణ జరగడానికి కారణం వీళ్ళు బూటకపు హామీలే, వీళ్ళు ఇచ్చిన బూటకపు హామీలే. మన బడ్జెట్ వీళ్ళ దగ్గర పెట్టుకొని మన బీసీ స్కూళ్ళల్లో, గవర్నమెంట్ స్కూళ్ళల్లో, బడుగు బలహీన వర్గాల పిల్లలు చదివే స్కూళ్ళల్లో కనీసం బాత్రూమ్లు లేవు. ఆ బాత్రూమ్లు కట్టించుకోవాలనుకుంటే మన బడ్జెట్ మనం అడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ రోజు ఎందుకు ముష్టాడుకోవాలి? మన హక్కులు అవి, మా రాష్ట్ర బడ్జెట్ అది. మేము వేసిన ఓట్లతో, మేము కట్టిన పనులతోని జమ అయిన ట్యాక్స్ అవి. అక్కడ మీరు ఖచ్చితంగా బీసీలకు సప్లాన్ ఇమీడియట్ గా దాన్ని అమలు చేయాలి. రేపు కేబినెట్ మీటింగ్ ఉంది. ఇది టీఆర్పీ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే దీన్ని అమలు చేయాలి బీసీ సప్లాన్. ఎవ్రీ ఇయర్ దీన్ని క్యారీ ఫార్వర్డ్ కూడా చేయట్లేదు. దీన్ని ఖచ్చితంగా క్యారీ ఫార్వర్డ్ చేయాలి బీసీ సప్లాన్ ని. మేము ఆల్రెడీ అన్ని ఎంఆర్ఓ ఆఫీస్ లో కూడా మేము ఇచ్చాము. ఇది అన్ని ఎంఆర్ఓ ఆఫీస్ లో తిరిగి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరు ఎంఆర్ఓలకు సబ్మిట్ చేసినాం. బీసీ సప్లాన్ ఎంబటే దాన్ని అమలు చేయాలనేసి అని మీరు కూడా హైయర్ అథారిటీస్ తో మీటింగ్ జరిగినప్పుడు బీసీల గురించి మాట్లాడాలి, కొట్లాడాలి, బీసీలకు న్యాయం జరగాలని మేము ఖచ్చితంగా అందరితో మాట్లాడినాము. ఎట్ ద సేమ్ టైం ఇది ఇమీడియట్ రేపు తక్షణమే అమలు చేయాలి. ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే. గన్పార్క్ సాక్షిగా ఒకవేళ ఇది అమలు చేయకపోతే ఇది పెద్ద ఎత్తున ఉంటది అనేసి ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తున్నాం అన్న. అదే సార్, రేపు కేబినెట్ మీటింగ్ ఉంది. ఒకవేళ రేపు దీని గురించి మాట్లాడి ఏమైనా నిర్ణయం తీసుకుంటే ఓకే, లేదంటే ఇది ఇంకా పెద్ద ఎత్తున ఉంటది అనేసి అని మేము తెలియజేస్తా ఉన్నాం. ఇన్నాళ్ళుగా బీసీలు మోసం చేశారు కాబట్టి, మౌనంగా ఉన్నాం కాబట్టి వాళ్ళు ఆట నడుస్తా ఉన్నాయి. ఇక నుంచి 40 మేము ఖచ్చితంగా బీసీల కోసం ఒక పార్టీ పుట్టింది, తెలంగాణ రాజ్యాధికార పార్టీ. బీసీలంతా ఈ పార్టీ వైపే ఉన్నారు కాబట్టి ఇక ఎక్కడ కూడా బీసీలకు అన్యాయం జరిగితే ఆగేదే లేదు. ఇది షాంపిల్ మాత్రమే. ఇప్పుడు గన్పార్క్ కూడా మేము ధర్నా దిగాం. ఇంకా తర్వాత కూడా అసెంబ్లీ ముట్టడిస్తాం. ప్రతి చోట మేము ధర్నాకు దిగుతాం. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రజల పక్షాన ఉంటుంది, బీసీల పక్షాన ఉంటుంది. ఇక బీసీలకు మోసం చేస్తే సహించేది లేదని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. బీసీ ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరూ కూడా ఆలోచించుకోవాలి. ఎందుకోసం అంటే మన కోసం మన బీసీలో ఓట్లు వేసుకొని వీళ్ళకు రెడ్లకు ఎందుకు మనము పురిగం చేద్దాం? కాబట్టి మనం అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎంపీలారా ఆలోచించండి. మీరు తక్షణమే రాజీనామా చేయాల్సిన అవసరం ఉంటుంది. అవసరం వచ్చిన ఖచ్చితంగా రాజీనామా చేయాలని చెప్పేసి మేము ఎంపీలను కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. బీసీ ఎంపీలను ప్రభుత్వానికి స్పష్టమైన డిమాండ్ ఏదన్నా? మా హక్కులు, మా విధానాలు మేమెంతో మాకంతా అంటున్నాం. మేము ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు. కాబట్టి బీసీ సప్లాన్ కామన్ డిక్లరేషన్ ప్రకారం అమలు చేస్తా అన్నారు, అది చేయలేకపోయారు. అది ఇమ్మీడియట్గా అమలు చేస్తే మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. లేదంటే మా ప్రణాళిక ముందుంది, మేము వ్యూహం వేరే ఉంది. ఖచ్చితంగా వ్యూహాన్ని ప్రవేశిస్తాం. ఎక్కడ కూడా ఆగేది లేదు. మేము ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేకపోతే మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? మా పార్టీ తరఫున మేము స్పష్టంగా ఉన్నాం. బీసీ ప్రజలంతా మా వైపు ఉన్నారు. మేము ఏం చేయాలో, ఎలా చేయాలో మా అధినేత చెప్తాడు. మేము ఖచ్చితంగా ఆచరిస్తాం. మేము ప్రణాళిక మంచి విశ్లేషిస్తున్నాం. మేము సిద్ధంగా ఉన్నాం. మేము ఎంతమంది వచ్చారు? ధర్నాకి ఎంతమంది వచ్చారు? 400 మంది వచ్చినాం. ఓన్లీ టీఆర్పీ కార్యకర్తలు, బీసీ అభిమానులు ఇంకా చాలా మంది వచ్చారు. 1000 జస్ట్ శాంపిల్ ఇది. ఇంకా ఎక్కడ కూడా మేము ప్రెసిడెంట్ చేయలేము. జస్ట్ మాకు మేమే కదిలి వచ్చాం. ఎక్కడ పిలుపునియకుండా ఇట్లా 400 పై మంది ఇక్కడ వచ్చిన మన దాదాపు 15,000 మంది, 15 లక్షలు డ్రైవర్ కుటుంబీకులు ఉన్నారు. డ్రైవర్లకు గిట్లా ఈ రోజు చూస్తున్నట్టయితే గత ప్రభుత్వం గిట్లా అన్యాయం చేసింది. ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో డ్రైవర్లకు 5 లక్షల ప్రమాదం శాతం బీమా ఏదైతే ఉందో ఆ బీమాని రిన్యువల్ చేయకుండా గిట్లా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో తప్పులు చేస్తే ఆ బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇలా డ్రైవర్ కుటుంబీకులు గుంజి కిందికేస్తే ఈ రోజు పోయి ఫామ్ హౌస్ లో పడ్డాడు కాక. మరి ఈ రోజు రేవంత్ రెడ్డికి ఇట్లా మేము హెచ్చరిస్తున్నాము. ఇదే విధంగా మీరు ఈ వరకే కనుక మీకు ఉంటే, మా బీసీలకు కనుక ఈ విధంగా అన్యాయం చేస్తూ ఉంటే బీసీ సప్లైన్ తప్పకుండా అమలు చేయాలని ఈ సభాముఖంగా తెలియజేస్తాను. లేకపోతే మా దగ్గర ఆయుధం ఉంది, ఓటు ఆయుధం ఉంది. ఈ ఓటు ఆయుధం తోటి రాబోయే ఎన్నికలలో ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి ఇట్లా కూర్చి కిందికి పడేస్తామని మీ ఒక ధర్నా దగ్గర నుంచి హెచ్చరిస్తున్నాను. ఒకవేళ ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకపోతే మీ కార్యాచరణ ఏ రకంగా ఉండబోతుంది? ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకపోతే మా కార్యాచరణ వేరే రకంగా ఉంటుంది. ఏదైతే మా పార్టీ అధ్యక్షులు ఉంటారో, పార్టీ వాళ్ళ ఆదేశ ప్రకారంగా దాదాపు 15 లక్షల పైన డ్రైవర్ కుటుంబీకులు రోడ్డు పైన వస్తారు. వాళ్ళ ఫ్యామిలీలకు ఇట్లా తీసుకొని వస్తారు. కుటుంబీకుల నుంచి
ఒక్క కుటుంబం నుంచి నలుగురిని తీసుకొచ్చిన 20 లక్షల మంది కుటుంబాలు ఈ రోజు రోడ్ పైన వచ్చి ధర్నా చేయడానికి ఇట్లా అందరం సిద్ధంగా ఉన్నాము. ఈరోజు డ్రైవర్ కుటుంబాలకు ఇట్లా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గిట్లా చాలా అన్యాయం చేస్తా ఉంది. గత ప్రభుత్వం గిట్లా బీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేస్తే గుంజి కిందికి పడేస్తే ఆ కాకాబాయి ఫామ్ హౌస్ లో పడ్డాడు. మరి ఈ రేవంత్ రెడ్డి గుంజి కింద వేస్తే ఎక్కడ పోయి పడతాడో తెలియదు. ఈయన ఫామ్ హౌస్ గిట్లా లేదు. మరి ఈయన పోయి ఢిల్లీ గెస్ట్ హౌస్ లో పడతాడేమో. మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇట్లా మేము హెచ్చరిస్తున్నాము. తప్పకుండా బీసీ చట్టాన్ని అమలు చేయాలి. మరి బీసీలకు న్యాయం చేయాలని ఈ ఒక సభాముఖంగా కోరుకుంటున్నాం. ఈ రోజు గన్ పార్క్ దగ్గర అమరవీరుల స్థూపం దగ్గర బీసీ సంఘాలు మొత్తం కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా ఇక్కడ ధర్నా చేస్తా ఉన్నారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఇప్పుడు రాబోయే బడ్జెట్ సమావేశాలల్లో ఖచ్చితంగా బీసీ సప్లైన్ అమలు కావాలి. అమలు కాకపోతే బిడ్డ రేవంత్ రెడ్డి 2 సంవత్సరాలు అయింది నువ్వు ముఖ్యమంత్రిగా అయ్యి 2 సంవత్సరాలు కూడా బీసీలను విస్మరించను. ఇది 3వ బడ్జెట్ రిలీజ్ చేస్తా ఉన్నావు. ఈసారి అన్నా సరే బీసీలకి అత్యధికంగా మీరు నిధులు కేటాయించాలి. బీసీ బిడ్డల బాగోగుల కోసం చూడాలి. బీసీలు అభ్యున్నతి చెందాలి. మీరు బీసీలకు ఏమైనా హామీ ఇచ్చారు కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా? మేము ఖచ్చితంగా గద్దెనెక్కి మీ ఓట్ల ద్వారా మేము గెలిస్తే మేము అధికారంలోకి వస్తే 42% బీసీ రిజర్వేషన్లు మేము అమలు చేస్తానని హామీ ఇచ్చారు కదా. బీసీ సప్లైని అమలు చేస్తున్నారు కదా. బీసీ సప్లైని ప్రతి సంవత్సరం కూడా 20,000 కోట్ల రూపాయలు అంటే 5 సంవత్సరాలకు వచ్చేసి 1,00,000 కోట్ల రూపాయలు మీరు ఖచ్చితంగా మాకు బీసీ వర్గాలకి మీరు సప్లైని అమలు చేయాలి. అమలు చేయగానే కాదు అవి ఖచ్చితంగా బీసీ వర్గాలకి ఖర్చు అయ్యే విధంగా బీసీ వర్గాల అభ్యున్నతి కోసమే ఆ నిధులను కేటాయించాలి. కానీ పేరుకి బీసీ వర్గాలకి సప్లైని మేము చేస్తున్నాం, బీసీ వర్గాలకి మేము నిధులు కేటాయిస్తున్నాం అని చెప్పి ఆ నిధులను దారి మళ్లించే ప్రయత్నం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. బిడ్డ బీసీ ఉద్యమం మొదలైంది. ఆ రోజు తెలంగాణ ఉద్యమం ఎట్లయితే తయారైందో, ఎట్లయితే తెలంగాణ ఉద్యమంలో మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చినామో అదే విధంగా మీ మెడలు వంచి ఎట్లయితే తెలంగాణ తెచ్చుకున్నామో ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల విషయంలో కూడా మీ మెడలు వంచి ఖచ్చితంగా మేము తీసుకుంటాం. మేము తీసుకునే వరకు నిద్రనే పోము. చిన్న ఉదాహరణ చెప్తాం. మొన్న సర్పంచ్ ఎన్నికల్లో 17% బీసీ రిజర్వేషన్లు ఇచ్చిరండి మీరు. అయినా బీసీలు చైతన్యం అయ్యి బీసీ ఓటేసి ఓటింగ్ ద్వారా మీకు చెంప చెల్లుమ అనిపించేటట్టుగా 53% బీసీలు గెలిచారు కదా. సోయి లేదా? ఎక్కడ పోతున్నారు? నిద్రావస్థలు ఉన్నారా? మీ వ్యవస్థ ఎక్కడ పోతుంది? అట్లనే మళ్ళీ మొన్న ఏం చేశారు? మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా మీరు ఇచ్చిన రిజర్వేషన్ ఎంత వచ్చిన బీసీల కౌన్సిలర్లు కానీ చైర్మన్లు కానీ వీళ్ళందరూ కూడా కార్పొరేటర్లు కానీ అంటే మీరు ఏం చేస్తున్నారు? మీకు ఇంత కూడా సోయి ఉందా? బీసీ ఉద్యమం నడుస్తుంది, బీసీలు ఇంత చైతన్యం అవుతుర్రు, బీసీలు మీకు బుద్ధి చెప్తా ఉన్నారు, బీసీలు మిమ్మల్ని నమ్మి ఓటేసిరు, బీసీలని తడిబట్టతో గొంతు కోయకుర్రి. మీకు ఎవరు సలహాలు ఇస్తున్నారో, మీ క్యాబినెట్ ఎక్కడ ఉందో, మీరు ఏం చేస్తున్నారో అర్థమైతే లేదా మీకు? ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది. రేవంత్ రెడ్డి గారు దయచేసి మళ్ళీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము, ఈసారైనా సరే బీసీల బడ్జెట్ కావాలి, బీసీలకు నిధులు కేటాయించాలి, బీసీల అభ్యున్నతి కోసం ఉండాలి. ఇలా గ్రామాలల్లో మహాత్మా జ్యోతిరావు పూలే హాస్టళ్లలో ఒక్కొక్కరికి అసలు ఫ్యాన్లు లేవండి, బాత్రూమ్లు లేవు, విద్యార్థులు పేరుకే చదువుకుంటున్నారు కానీ వాళ్ళకి దీనావస్థలు ఉన్నారు. విద్యాశాఖ నీ దగ్గరనే ఉన్నది కదా, నువ్వెందుకు విద్యాశాఖని మెరుగుపరుస్తలేవు అని మేము అడుగుతా ఉన్నాము. మీరు ఖచ్చితంగా బీసీ విద్యార్థుల పైన మీ చూపు ఉండాలి. మీరు ఖచ్చితంగా వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఇవ్వాలి. మీరు కూడా సప్లైని కేటాయించాలి. మీరు బీసీల ప్రభుత్వం చెప్పుకుంటారు కదా, బీసీల పక్షాన మేము ఉంటున్నాం అంటారు కదా, మీరు అంటున్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా బీసీలకు సప్లైని కేటాయించాలని చెప్పి గన్ పార్క్ సాక్షిగా మేము చెప్తా ఉన్నాం. మీరు సప్లైను పెట్టకపోతే మీ మంత్రుల ఇల్లు ముట్టడిస్తాం, మీ ఇల్లు ముట్టడిస్తాం, ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడిస్తాం, అసెంబ్లీ ముట్టడిస్తాం, మీ గాంధీ భవన్ ముట్టడిస్తాం. మా కోరికలు, మా బీసీల రిజర్వేషన్లు, మా బీసీల సప్లైన్ వచ్చేంత వరకు ఈ పోరాటం ఇట్లనే జరుగుతూనే ఉంటుంది, ఈ ఉద్యమం ఇట్లనే జరుగుతుంటది, ఎక్కడ తగ్గేది లేదు. మీరు చివరి వరకు చూసేదానికంటే ఈ బడ్జెట్లో ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. 100% దీన్ని శాంపిల్ మాత్రమే ఇది. ఎందుకంటే తీవ్రమైన పరిణామాలు భవిష్యత్తులో ఉంటాయి. ఆ తీవ్ర పరిణామాలు ఎదుర్కోకముందే ఈ ప్రభుత్వాలు మేలుకోవాలి, అగ్రకులాల ప్రభుత్వాలు మేలుకోవాలి, లేకపోతే మరో శ్రీలంక అయిపోతుంది. ఈ రాష్ట్రం తరింపుకునే పరిస్థితి వస్తుంది. 100% రాసి పెట్టుకోండి. ఎందుకంటే ఈ రాష్ట్రం మాది, ఈ దేశం మాది, ఈ రాష్ట్రం సంపద మాది, ఈ దేశ సంపద మాది. ఎందుకంటే అత్యధిక ప్రజలు మేమే బీసీ ఎస్సీ ఎస్టీలం. కాబట్టి ఆ రాజ్యాధికారం మాకే కావాలి. ఇంకోటి ఏంటంటే మా సంపద మాకే ఖర్చు పెట్టాలి కదా. ఇప్పుడు మేము కట్టిన ట్యాక్స్ల వల్ల సంపద ఏర్పడుతుంది. వాళ్ళ సంపద, మా సంపద వాళ్ళు దోచుకునేది ఏంది? ఇలా బీసీ సప్లాన్ అమలు చేయాలని చెప్పి గతంలో మేము నియామక పత్రాలు ఇచ్చినాం. కలెక్టర్ గారికి ఇచ్చినాం, మండల అధికారులకు ఇచ్చినాం, ఎంఆర్ఓ గారికి అందరికి ఇచ్చాం. ఇంతవరకు దాని మీద ఎటువంటి ప్రకటన చేయలేదు ప్రభుత్వం. అంటే ఎంత అశ్రద్ధ ఏంది బీసీలు అంటే? బీసీల మీద ఎటువంటి కన్నతల్లి ప్రేమ లేదు, సౌత తల్లి ప్రేమ మాత్రం ఈ ప్రభుత్వాలకి. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం అదే ఉంది, గత ప్రభుత్వం కూడా అంతే ఉంది. గత ప్రభుత్వం ఏం చేసింది కేసీఆర్ అంటే బీసీలకు ఉన్నది కోట తగ్గించింది కేసీఆర్, ఈడబ్ల్యూఎస్ కోటని తగ్గించింది కేసీఆర్. నైట్కి అమలు చేసుకుని ఈడబ్ల్యూఎస్ కోట. ఎంత అన్యాయం జరుగుతుంది బీసీలకి అంటే
రైట్ ఎడ్యుకేషన్ యాక్ట్ 2009లో వచ్చింది. రైట్ ఎడ్యుకేషన్ యాక్ట్ అమలు చేయలే కానీ ఈడబ్ల్యూఎస్ కూడా మటుకు అంటే అమలు చేస్తున్నారు. ఇది అన్యాయమా కాదా? అంటే బిగ్ క్లాస్ అంటే బిగ్ క్లాస్ అంటే అందరూ వస్తారు. బిగ్ క్లాస్ అంటే బీసీ ఎస్సీ ఎస్టీలు అందరూ వస్తారు దాంట్లోకి, మనతో కూడా తరగతి బిగ్ క్లాస్ అని. ఇలా బిగ్ క్లాస్ పిల్లలకు పనికొచ్చే పథకం అది రైట్ ఎడ్యుకేషన్ యాక్ట్. అది ఎందుకు అమలు చేయట్లేదు అంటే విద్యాలయాలు మొత్తం వాళ్ళే కాబట్టి మన సంపద దోచుకోవడం కోసం వాళ్ళు రైట్ ఎడ్యుకేషన్ యాక్ట్ అమలు చేయట్లేదు. ప్రభుత్వ వ్యవస్థలని సర్వనాశనం చేస్తున్నారు. ఈ దేశంలో ఉన్న మొదటి తరానికి మాత్రమే క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరికింది. ఈ తరానికి క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరకట్లేదు. ఇలా విద్యా వ్యాపారం అయిపోయింది రాష్ట్రంలో కానీ దేశంలో కానీ. ఇలా తెలంగాణ రాజ్యాధికార పార్టీ బలహీన వర్గాల తరపున ఎప్పుడు పోరాడుతూనే ఉంటుంది. ఇలా బీసీలు చైతన్యవంతులు అయ్యారంటే మల్లన్న గారు దానికి కారణము. తెలంగాణ రాజ్యాధికార పార్టీ 2028లో ఖచ్చితంగా అధికారాలు మేము వస్తాం. ఎందుకు వస్తామంటే ఓట్లు మాయే, సీట్లు కూడా మాయే, సంపద మాదే, మేమే పంచుకుంటాం. మీకు ఓట్లేసి మేము అడుకునేది అంటే ఈ రాష్ట్రంలో రేషన్ కార్డు వ్యవస్థ పెరుగుతున్న అర్థమైందండి. అర్థమైంది, పేదరికం పెరుగుతున్నట్టు కదా. మీరు 79 సంవత్సరాలు ఏం చేశారు పేదరికం మీద? ఎందుకు విద్య మీద శ్రద్ధ మీకు? అంటే మాకు ఉచిత బస్సు ప్రయాణం ఇస్తారు. ఇలా బంగారు తెలంగాణ అంటున్నారు, ధనిక తెలంగాణ అంటే కేసీఆర్. అది ధనిక తెలంగాణ అంటే వాళ్ళకున్న భూములను రేట్లు పెంచుకోవడమా, రియల్ ఎస్టేట్ పెంచుకోవడమా? ఎప్పుడైతే అపోలో హాస్పిటల్ ధీటుగా గాంధీ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్ అభివృద్ధి చెందుతో అప్పుడు ధనిక తెలంగాణ. ఎప్పుడైతే కేసీఆర్ మనోడు కానీ ఆసిఫాబాద్లో ఉన్న మారుమూల గ్రామంలో ఉన్న పిల్లవాడు కూడా ఒకే స్కూల్లో చదివితే అప్పుడు ధనిక తెలంగాణ. కేసీఆర్కి ఒకే ట్రీట్మెంటు ప్లస్ మారుమూల గ్రామంలో ఉన్న ఒక సామాన్యుడు ఒకే ట్రీట్మెంట్ చదివితే అప్పుడు ధనిక తెలంగాణ. ఇదంతా బీసీలను మోసం చేసే ప్రభుత్వాలే. ఇప్పటికైనా బీసీ సోదరులు ఆలోచన చేయాలి, ఎస్సీ సోదరులు ఆలోచన చేయాలి, ఎస్టీ సోదరులు ఆలోచించాలి. మన సంపదను దాచుకోవడం కోసం ఈ రకంగా పథకాలు పండుతున్నారు. వాళ్ళ అంచనాల కోసం ప్రాజెక్ట్ అంచనాలు కూడా పెంచుతారు వాళ్ళు దోసుకోవడం కోసం. కాబట్టి బీసీలు మేల్కొన్నారు. 2028లో రాజ్యాధికారం తథ్యం, బీసీ రాజ్యాధికారం. ఈ సత్యం తెలియజేస్తుంది. ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకపోతే మీ కార్యాచరణ ఏ రకంగా ఉండబోతుంది? చెప్తున్నా కదా, మరో నేపాల్ తయారైతే మరో శ్రీలంకలో ఏం చేసిరు? అక్రమంగా దోచుకుంటే ఏమైంది? తరిమి కొట్టారు. దేశాన్ని నుంచి పారిపోయారు నాయకులు, ప్రజానాయకులు. ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్తున్నాను. ఇలా శాంపిల్ మాత్రం ఇది. నేనే అనుకున్నా, నేను ఈ టైంకి అనుకోలేదు వాస్తవానికి. పొద్దున కల్లా ముట్టడించిన అదే ప్రణాళిక ఉంటే ఇలా బీసీ ఇలా బీసీ విద్యార్థులకు కానీ, బీసీ ఉద్యోగస్తులకు కానీ, బీసీ ప్రజలకు కానీ, బీసీ నాయకులకు కానీ, బీసీ నాయకులు కూడా ఇంకా కన్ఫ్యూజ్లో ఉన్నారు. వాళ్ళకి ఫుల్ క్లారిటీ వస్తుంది. వాళ్ళ నుంచి కూడా మాకు సపోర్ట్ ఉంది. కాబట్టి బలహీన వర్గాల తరపున పోరాడేది తెలంగాణ రాజ్యాధికార పార్టీను. ఆ పార్టీలు మొత్తం మనకి కావు. బీఆర్ఎస్ పార్టీ వెలమోలది, కాంగ్రెస్ పార్టీ రెడ్డోలది, బీజేపీ బాపనోలది. మనకు మనకు పార్టీలు లేవు, రాజకీయ పార్టీలు లేవు. ఈ రాజ్యాన్ని అంటే రాజకీయ పార్టీ కావాలి. అందుకే మల్లన్న గారు తెలంగాణ రాజకీయ పార్టీ స్థాపించడం జరిగింది. మీరు చెప్పండి అన్న, ఈరోజు ఈ మెరుపు ధరనే అంటే ఏ రకంగా ప్లాన్ చేశారు, ఎటువంటి అంశాల మీద మాట్లాడారు మెరుపు ధరని అంటే మీరేం చెప్తారు? ఇది ప్లాన్ అని మీరు అనుకుంటున్నారు. ఇది ప్లాన్ కాదన్న. ఇది ప్లాన్ కాకముందే ఇంత విస్తరించింది. మీ ప్లాన్ అనుకుని ఉంటే 33 జిల్లాలకి ఏకమైతే మీ గన్పర్ దగ్గర ఏ పోలీస్ బందోబస్తు, ఆల్రెడీ హైదరాబాద్ సిటీలో ఏ పోలీస్ బందోబస్తు జరగదు. ఆల్రెడీ ఎంత ఉంది చూడండి, బీసీ వర్గీకరణ ఎంత ఉంది చూడండి. బీసీ అంటే ఒక బీసీ కాదండి, 253 ఉపకులాలు ఉన్నాయి. ఒక్కసారి ఏకమైన దానికి ఇక్కడ ప్రతి ఒక్క క్యాస్ట్ నుంచి వచ్చినాడు. బీసీ సంఘం నుంచి ప్రతి ఒక్క క్యాస్ట్ 254 కులాల నుంచి ప్రతి ఉపకులం వచ్చింది. అంటే ఆయనకి ఎంత బాధ ఉంటే, ఎంత అనవర్గా ఎంత స్టడీ చేసి ఉంటే, ఆయనకి ఎంత అన్యాయం జరుగుతూ వచ్చి ఉంటాడు ఆయన. ఇది అనుకున్న ప్లాన్ కాదు. ఇది ఈయన ఇంకోటి మా నాయకుడు కాదన్న, మా సేవకుడు. మా కోసం వచ్చిన సేవకుడు కాబట్టి ఆ సేవకుడు వెనకాలంటేనే మాకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో మా బీసీ వర్గం అంతా వచ్చేసింది. మేము ఇది ప్రీ ప్లాన్ లేదు. వితౌట్ ప్రీ ప్లాన్ వస్తే మాత్రం ఇక అది ఎవరి వల్ల సాధ్యం కాదు. అది రేవంత్ రెడ్డి నేను బీసీలో ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్నాను, నేను రేవంత్ గౌడ్ అని చెప్తున్నాను. మీరేం చెప్తారు? ఆయన అంటాడండి, రేవంత్ గౌడ్ అంటాడు, రేవంత్ గౌడ్ అంటాడు, మళ్ళీ ఒకసారి ఖుషిబుద్దీన్ అంటాడు. ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఓట్ల కోసం ఏదైనా మాట్లాడతాడు. అది ఎలక్షన్ టైం వచ్చినప్పుడు అన్ని మాట్లాడతాడండి. ఆల్రెడీ ఆయన కూడా అర్థమైపోయింది, బీసీ ప్రపంచం లేదు, ఏం జరగదు అర్థమైపోయింది. రానున్న రోజుల్లో నా సీట్ లాస్ట్ అని ఆయన కూడా అర్థమైపోయింది. కాబట్టి ఆయన సొంతంగా ఆలోచన చేస్తాడు. ఇప్పుడు రాబోయే తరుణంలో కూడా ఆయన మార్చిలో కూడా పెట్టేది మా సైడ్ కొంచెం కన్ను తిప్పి ఏదైనా బీసీ వర్గంలో ఉన్న కొంచెమైనా ప్రాథమిక సంబంధించిన ఏవైనా కూడా ఆ అంశాల మీద దృష్టి పెడితే ఆయనే ఏదో ఇంతకుముందు సార్ అన్నట్టు చిరస్థాయి నిలిచిపోతాడు. లేదంటే ఆయన చివరి ముఖ్యమంత్రి అవుతాడు. స్థానిక ఎలక్షన్ కూడా 42% రిజర్వేషన్ ఇస్తాను ఇవ్వలేదు, 15% ఇవ్వడం జరిగింది. అయినప్పుడు కూడా బీసీలు 50% వరకు సాధించడం జరిగింది. ఈ రిజల్ట్ చూసానా సరే ఇప్పుడు రాబోతున్నా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, జిహెచ్ఎంసీ ఇస్తారంటవా అన్న? ఎక్కడ మీరు చూడండి అన్న, 42% ఇచ్చాడు అంతే. ఒకసారి మళ్ళీ రివైండ్ చేసుకోండి మీరు. ఏమండి ఎంపీటీసీలు, గ్రామ సర్పంచ్లు, వార్డు మెంబర్లా మా బీసీ వాళ్ళు కోరుకునేది? మా బీసీ వాళ్ళకు వార్డు మెంబర్లా చట్ట సభలకు రావాలని మేము కోరుకుంటున్నాం. చట్ట సభలు పంపించేదే మా బీసీ వాళ్ళ అగ్రకున్నాలని. అలాంటి మా ఊళ్ళో మేము పంపించుకోలేమా? కానీ నమ్మినాం. మేము లాస్ట్ మేము ఉండాలి. చట్టాన్ని అసలు సృష్టించిందే మా బీసీ వర్గం.
చట్టాలు రావడానికి కారణమే అధిక సంఖ్య బలం ఎవరిది? మా బీసీ వాళ్ళది. అప్పుడు అధిక సంఖ్య బలం ఉంటేనే కదా చట్టాలన్నీ నిర్మూలన జరిగేది. మేము వాళ్ళకు మా పనులు మేము చేసుకుంటూ వాళ్ళని తీసుకెళ్లి మాకు ప్రజానికి మధ్యలో ఒక అనుసంధానకర్తగా ఉండాలని మేము పంపిస్తే మీరు ఏం చేస్తున్నారు? మీరు దోచుకొని మీ యొక్క సామాజిక వర్గం మీరు బాగుపడి మా బీసీని అనదొక్కుతున్నారు మీరు. అందుకోసం ఈ వైపరీత్యం జరుగుతుంది. ఇది మామూలు వైపరీత్యం కాదు, ఇక రాను చాలా డేంజర్గా ఉంటుంది. అది మీరు ముందే ఆలోచన చేసుకొని ఆ ప్రభుత్వం ఇప్పటికైనా వాళ్ళు ఆలోచిస్తే మాత్రం బాగుంటుంది. లేక మాత్రం ఆల్రెడీ టీవీలో చూస్తున్నారు, మీడియా ద్వారా చూస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఎడ్యుకేటెడ్ ఉన్నది ఇప్పుడు అంతా బీసీ వర్గం. కాబట్టి వాళ్ళు కూడా ఆలోచన చేస్తున్నారు. లాస్ట్ టైం కూడా బీసీ వర్గంతో ఆయన గెలిచిన ఆ విషయాన్ని తెలియకపోవచ్చు, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తారు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమం ఎంతోమంది తీసుకురావడం జరిగింది ముందుకు. కానీ బీసీ ఉద్యమంలో బీసీ నోట నుంచి బీసీ వాదాన్ని పలికించిన ఏకైక దమ్మున్న మొగోడు టీఆర్పీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 119 మంది ఎమ్మెల్యేలు, 40 మంది ఎమ్మెల్సీలు, 17 మంది ఎంపీలు, జెడ్పీటీసీ కార్పొరేషన్లు, చైర్మన్లు, సర్పంచులు. ఒక్కసారి యావత్ తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలు ఒక్కసారి గ్రహించుకోవాలి మనం ఎందులో ఉన్నాము అనేది. ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బతుకులు మారాలి అంటే ఈరోజు టీఆర్పీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధికారంలోకి వస్తే ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బతుకులు మారడానికి ఏకైక అవకాశం ఈ టీఆర్పీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధికారంలోకి 2028లో మేము 100% తీసుకొని వస్తున్నాం. మీరు అనుకోవచ్చు ఎలా సాధ్యమవుతుందని. వాళ్ళకి ఆస్తులు అంతస్తులు ఉండొచ్చు, మా దగ్గర అన్నిటికీ మించిన ఓటు బ్యాంకు మా దగ్గర ఉంది, అధిక జనాభా మేమున్నాం, దాంతో మేము సాధ్యం చేసుకుంటాం. 100% దీని అధికారం తీసుకొని వచ్చి నిలబడతామని చెప్పి మీకు మాట ఇస్తున్నా. ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీలు ఒక్కసారి ఈ పార్టీల జెండాలు మీరు ఎన్ని జెండాలు మోసి ఎన్ని సంవత్సరాలు మోసినా దానికి ఓనర్స్ మాత్రం కాలేరు. దాంట్లో కూలీలుగా బతికే బదులు ఈ టీఆర్పీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఒక్కసారి భుజాన నెత్తిన పెట్టుకొని ఒకసారి చూడండి, దాని అర్థం ఏందో తెలుస్తుంది మీకు. ఈరోజు యావత్ తెలంగాణ బీసీ ప్రజలకు నేను ఒకటే చెప్తున్నా, ఆ పార్టీలు మనవి కావు, మన పార్టీ ఏకైక పార్టీ టీఆర్పీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని చెప్పి నేను యావత్ తెలంగాణ బీసీ ప్రజలకు తెలియజేసుకుంటున్నా. ఈ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నేను ఒక దళిత మాదిగ బిడ్డను. ముఖ్యంగా ఇదే అసెంబ్లీ లోపల యూనిఫామ్లో జై తెలంగాణ నినాదం చేసినటువంటి పరిస్థితి. ఆనాడు తెలంగాణ వస్తుందనంటే మా ఉద్యోగాలను కూడా మేము లెక్క చేయకుండా రాష్ట్ర సాధన కోసం ఉద్యోగాలు త్యాగం చేసినాం. కానీ తెలంగాణ ఏర్పడి 11 ఏళ్ళు అవుతున్నది. ఈ 11 ఏళ్ళల్లో మరి గతంలో 2 సార్లు బీఆర్ఎస్, ఒకసారి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వచ్చింది. ముఖ్యంగా ఈరోజు గన్ పార్క్ దగ్గర మరి ధర్నా చేసినటువంటి ఉద్దేశం టీఆర్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు తీన్మార్ మల్లన్న గారి ఆధ్వర్యంలో ముఖ్యంగా బీసీలకు సంబంధించి ఈరోజు కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయమని, ముఖ్యంగా బీసీలకు సంబంధించి 55,000 కోట్లకు సంబంధించి వచ్చే బడ్జెట్లో కేటాయించమని, బీసీలకు సంబంధించి పారదర్శకంగా బీసీ సప్లను అమలు చేయమని, అదేవిధంగా బీసీలకు సంబంధించి వాళ్ళ హక్కులను కాపాడమని చెప్పేసి ఈరోజు ధర్నా చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రము తెచ్చుకున్నది మెజారిటీ పీపుల్ బీసీలు ఉన్నారు, ఆ తర్వాత ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఉన్నారు. కాబట్టి వాళ్ళకి అందరికీ న్యాయం జరగాలంటే బడ్జెట్లో కేటాయింపులు సరిగా ఉండాలి. మరి కేటాయించినటువంటి బడ్జెట్ సక్రమైనటువంటి మార్గంలో తప్పకుండా ఖర్చు పెట్టాలి, అమలు చేయాలి. మరి ఏదైతే బీసీ సప్లాన్ ఉందో ఆ బీసీ సప్లాను మరి పారదర్శకంగా అమలు చేసిన నాడే బీసీలకు న్యాయం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు, ఈరోజు తీన్మార్ మల్లన్న గారు రాష్ట్ర అధ్యక్షులు టీఆర్పీ, వారు చెప్పింది ఏంటంటే బడ్జెట్ కేటాయిస్తున్నారు కానీ ఆ బడ్జెట్ను ఖర్చు పెట్టలేకపోతున్నారు. అంటే డైవర్ట్ చేయడమా బడ్జెట్ను, లేకపోతే మిగిల్చుకొని వాళ్ళు స్వార్థం కోసం వాడుకోవడమా చేస్తూ ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా ఈరోజు అంటే బీసీల శాతం ఎంతైతే ఉందో అంత శాతం బడ్జెట్ కేటాయిస్తలేరు. వాళ్ళకు నచ్చినట్టుగా వాళ్ళు బడ్జెట్ కేటాయించుకుంటే కూడా ఆ బడ్జెట్ కూడా ఖర్చు చేస్తలేరు. తద్వారా బీసీలకు నష్టం జరుగుతుంది. ఈరోజు హాస్టల్కి సంబంధించి మరి సరైనటువంటి మరి పౌష్టికమైనటువంటి భోజనం లేదు మరి అక్కడ చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో మన తెలంగాణ మరి రాష్ట్రంలో గొప్ప ప్రభుత్వం చెప్తున్నటువంటి వీళ్ళు మరి బీసీలకు కనీసం బీసీ బిడ్డలకు అన్నం పెట్టకపోతే ఇది ఏ విధంగా మరి పేదవాళ్ళకు న్యాయం చేసిన ప్రభుత్వం అవుతుంది. కాబట్టి అన్ని రంగాలలో మరి పారదర్శకంగా న్యాయం జరగాలంటే బీసీ ప్రభుత్వం రావాలి, బీసీ ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆకాంక్షిస్తూ ఉన్నారు. 78 ఏళ్ళుగా ఏ ప్రభుత్వాలు ఉన్నాయి, వాళ్ళ ప్రభుత్వాలే ఉన్నాయి, వాళ్ళే చేసిండ్రు. తప్పకుండా ఈ రాష్ట్రంలో అగ్రవర్ణాల మరి పాలన పోవాలి, అగ్రవర్ణాల ఆధిపత్యాలు పోవాలి, బీసీ ముఖ్యమంత్రి కావాలి, బీసీ ప్రభుత్వం రావాలి.
ఆ బీసీ ముఖ్యమంత్రి తీన్మార్ మల్లన్న గారే కావాలని చెప్పి గత ప్రభుత్వం ఇంత ముందు చూసినప్పుడు కూడా మరి కేసీఆర్ ప్రభుత్వం కూడా మనకి ఇట్లనే మరి మోసం చేయడం జరిగింది. మరి నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తిస్తా అని ఉద్యోగాలు ఇప్పిస్తాని తెలంగాణ ఉద్యమంలో అందరినీ ఒక ఆట బొమ్మలక వాడుకున్నారు. అదే మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా బతుకులు మారుతాయి అనుకుంటే మరి పరిస్థితి సేమ్ అట్లనే వచ్చింది. ఇది కూడా మరి బీసీల కొరకు చేసింది ఏం లేదు. ఈసారైనా తప్పకుండా మరి బీసీల కొరకు బడ్జెట్ కేటాయించాలి. ఒక బీసీలు కాకుండా ఎస్సీ ఎస్టీ మైనార్టీ వాళ్ళకు కూడా వారికి సంబంధించిన బడ్జెట్ కేటాయించాలని తెలంగాణ రాజ్యాధికారి పార్టీ తరఫున నేను కోరుతున్నాను.